ప్రారంభమైన సీఎం జగన్ పరిపాలన జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యాంలో డయాఫ్రమ్ వాల్ విధ్వంసంతో ముగిసిందని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. సీఎం జగన్ పోలవరం నిధులు దారి మళ్లించి చరిత్రహీనుడిగా మిగిలిపోయారని ఉమ విమర్శించారు. వేదిక విధ్వంసంతో ప్రారంభమైన జగన్ రెడ్డి పరిపాలన జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యాంలో డయాఫ్రమ్ వాల్ విధ్వంసంతో పరిపాలన ముగిసింది. మొట్టమొదటిసారి పనిచేసిన ఇరిగేషన్ మినిస్టర్ బుల్లెట్ దిగిందా లేదా అని శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ రోజు అహంకారపూరితంగా మాట్లాడిన ఇరిగేషన్ మంత్రి ఇవాళ ఎక్కడున్నాడు? రెండో ఇరిగేషన్ మినిస్టర్ వచ్చాడు ఈ 5 ఏళ్లలో. పోలవరం డ్యాం పనులంటే చేతులు ఎత్తేసాడు. డాన్సులు చేయటం తప్ప పోలవరం డ్యాం ఎప్పుడు కడతాం, పోలవరం డ్యాంలో ఏం పనులు చేస్తున్నాం, జరుగుతున్న పనులేంటి అనేది చెప్పే చిత్తశుద్ధి కానీ రైతుల పట్ల ఏమాత్రం కూడా అంకిత భావం లేకుండా ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కనుసన్నల్లో చేతగాని దద్దమ్మల్లాగా చేతగాని అసమర్థుల్లాగా పనికిమాలిన వాళ్ళలాగా ఈ ముగ్గురు కలిసి జగన్ రెడ్డి, అనిల్ కుమార్, అంబటి రాంబాబు వీళ్ళు ముగ్గురు కూడా జాతికి ద్రోహం చేశారు. జాతీయ ప్రాజెక్టుని గోదావరిలో ముంచేశారు. చరిత్రహీనులు వీళ్ళు.